జనసేన ఎమ్మెల్యే వివాదంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ప్రపంచ తెలుగు మహాసభలు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పర్యటించి ఎమ్మెల్యే వివాదాన్ని సమర్థించడం లేదన్నారు. ఇందులో ఉన్న వాస్తవాలు విచారణ కమిటీ ద్వారా బయటకి వస్తాయన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి విచారణ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. విషయాన్ని వైసీపీ భూతద్దంలో చూపించడం దారుణంగా ఉందన్నారు. సాక్షాత్తు మాజీ సీఎం జగన్ ఈ అంశంపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. సమర్థించను కానీ అది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధించిన విషయం అయితే దీంట్లో వాస్తవం ఎంత, ఎవరి వాదనలో నిజాయితీ ఉందనే విషయం విచారణలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. దానికి అనుగుణంగానే జనసేన అధినేత దీనికి విచారణకు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అయితే దీని ప్రతిపక్షం ఏదో భూతద్దంలో చూపిస్తూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత విషయాన్ని అదేదో కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేదో కూటమి ప్రభుత్వం అంతా దీని వెనకాల భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్రబన్ని ఈ రకంగా చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే ఆయన అవగాహన రాహిత్యానికి నవ్వు వస్తోంది. అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద మహాపాపంలా కనిపిస్తోంది. కానీ సొంత బాబాయిని గొడ్డలి పోటేసి గుండె పోటుగా చిత్రీకరించినప్పుడు ప్రజలను నమ్మించాలని చూసినప్పుడు అది ఆయనకి పాపంలాగా కనిపించలేదు. సొంత బాబాయి చెల్లెల మీదే ఈ హత్య, అంటే హతుడు ఎవరు ఉన్నారో హతుడి కుమార్తె మీదే తండ్రిని చంపిన నేరం మోపాలని చూసినప్పుడు ఆయనకు పాపం అనిపించలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని కానీ అటవీ భూముల్ని కానీ వివాదాస్పదమైన ప్రైవేట్ భూములను కానీ ముందుగానే గుర్తించి దానికి తనకు అనుకూలంగా పనిచేసే రిటైర్డ్ అధికారులను నియమించి ఆస్తుల్ని కొట్టేయాలని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది పాపంలాగా కనిపించలేదు. తన సొంత ఖజానా నింపుకోవడం కోసం ఒక నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి సొంత బ్రాండ్లను పెట్టి సొంత డిస్టిలరీలను పెట్టి లక్షల కోట్ల వ్యాపారం చేసి ఆ నాణ్యత లేని మద్యం తాగిన కారణంగా అనేక మంది అసూలు బాపిన విషయం కానీ, వేల మంది ఇవాళ కాలేయ వ్యాధితో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం కానీ ఆయనకు మహాపాపంగా కనిపించట్లేదు. అటువంటి పనులు చేస్తే తప్పు లేదు, కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా జరిగితే దాని మహాపాపంలాగా చూపి దానికోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజల సమస్యల మీద ఎక్కడన్నా ఏ రోజన్నా బయటకు వస్తున్నారా, ప్రజా సమస్యల మీద గలం విప్పుతున్నారా, అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ఉంటున్న విషయాల మీద మాట్లాడుతున్నారా, లేదా ఏదైనా అధికార పక్షంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని లేవనెత్తుతున్నారా, ఈ పనులు చేయకుండా బాధ్యతలను పూర్తిగా విస్మరించి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఏదో చిన్న విషయాన్ని భూతద్దంలో పెద్ద చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న 27వ తేదీ కదిరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ దురదృష్టవశాత్తు ప్రసవ సమయంలో మరణించింది. అది విచారణ జరపడం జరిగింది. ఆ ప్రైవేట్ ఆసుపత్రిని మూసివేయడం కూడా జరిగింది. అయితే నిన్న సంఘటన జరిగిన 1.5 రోజు తర్వాత అదేదో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినట్టుగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్
అకౌంట్ నుంచి ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. చేసి ఆసుపత్రిలో ఇలా మరణాలు జరుగుతున్నాయి అది అన్నట్టు. అది ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. దృష్టికి వస్తానే విచారణ చేయడం, దాన్ని వెంటనే మూసేయడం జరిగింది. తదనంతరం ఇక లోతైన విచారణ చేస్తాం. సమగ్ర విచారణ చేసిన తర్వాత తప్పు ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఆసుపత్రి మీద తీసుకోవాల్సిన రీతిలో చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ ఏదో దానికి చంద్రబాబు నాయుడు గారి అంటగట్టి, ఆరోగ్య శాఖ మంత్రికి అంటగట్టి రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైన అన్నట్టుగా ఇది చేశారు. దానికి ముందు రోజు తిరుపతిలో కూడా మార్చుది దగ్గర ఒక మహిళ వృద్ధురాలి శవం దొరికింది. 3 రోజులుగా అక్కడే ఉంది, ఎండకు ఎండుతా వానకు తడుస్తూ ఉంది అని ప్రచారం చేశారు. నేను కలెక్టర్ చెప్పి సూపరింటెండెంట్ చెప్తే ఉదయం రౌండ్స్కి పోయినప్పుడు లేదు, తర్వాత సమయంలో ఎవరో తీసుకొచ్చి వేశారు. సరే బాధ్యుల్ని గుర్తిస్తున్నాం, సీసీ ఫుటేజ్ తెస్తున్నాం, వాళ్ళు తీసుకొచ్చి ఆ పార్థివ దేహాన్ని అక్కడ వదిలేసి వెళ్ళారు. దాన్ని వేరే రకంగా చేసే ప్రయత్నం అంటే కేవలం ఈ రకంగా చిన్న చిన్న విషయాల్ని పెద్దదిగా చూపించి వాళ్ళే చేసి వాళ్ళే వీని వెనకాల ప్రేరేపించి ఆ చేసిన తర్వాత దాన్ని ఎక్కడో వీడియోలో తీసి దాని తర్వాత వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టి దాని తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు కానీ లేదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ దానికి ఏదో అది వాస్తవం అన్న రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే మీరు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ బాధ్యత నిర్వహించండి. ఎమ్మెల్యేగా ఉన్నారు, అసెంబ్లీకి రండి. 11వ తేదీ అసెంబ్లీ జరగబోతుంది. అక్కడికి వచ్చి ఈ విషయాల మీద ప్రస్తావించండి, మాట్లాడండి, లేవనెత్తండి, పోరాడండి. ప్రజలు కూడా గమనిస్తారు, గుర్తిస్తారు. అది కాకుండా ఎక్కడో ఉంటూ అప్పుడప్పుడు విజిటర్ పొలిటీషియన్లు రావడం, వారానికి ఒక రోజున వచ్చి ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలుతూ ఉంటే ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి గతంలో గుణపాఠం నేర్పారు. మీరు ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకొని సరైన మార్గంలో రాకపోతే మీ రాజకీయ సమాధి మీరే కట్టుకున్నట్టు అవుతుంది. ఒకటి జరగండి, ఎక్కడ చూపండి అమాయకులను అరెస్ట్ చేశారని. మద్యం కేసులో ఉంటున్న వాళ్ళు, ప్రజల ప్రాణాలను తీసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అది తప్ప? ప్రజల ఆరోగ్యంతో అది తప్ప? లేదా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి దాడులు చేసి మహిళలను కూడా విచక్షణారహితంగా కొట్టి తల మీద గొడ్డలతో నరికి వాళ్ళని జైల్లో పెట్టారు. అది తప్పు అవుతుందా? లేదా ఒక దళితుని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళని జైల్లో పెట్టున్నారు. అది తప్పు అవుతుందా? ఏవి తప్పు అవుతాయి? లేదా కల్తీ, అందరూ కోట్లాది మంది భక్తులు ఆరాధించే తిరుపతిలో లడ్డు విషయంలో కల్తీల నిన్న కూడా సిట్టు ఇచ్చింది. దాంట్లో కూడా ఇదే రకంగా ఉందని తెలుస్తూ ఉంది. ఇది పూర్తిగా నెయ్యే లేదు, దాంట్లో కెమికల్స్, పామాయిలు కెమికల్స్ వాడి సప్లై చేశారు. 250 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. వాటిని లేవనెత్తితే దాంట్లో బాధ్యుల్ని జైల్లోకి పంపిస్తే దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు. అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలేయండి, రఫా గురించి మాట్లాడుతున్న వాళ్ళని వదిలేయండి, మీరు ఎగరేసి తలలు నరుకుతామని చెప్పే వాళ్ళను ఉపేక్షించండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. ఎందుకంటే గతంలో అమాయకుల మీద దాడులు చేశారు, అమాయక ఆస్తుల్ని కబ్జా చేశారు. అటువంటి అరాచకాలు, అన్యాయాలు, అవినీతి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరగట్లేదు. కాబట్టి వాళ్ళలాగా మమ్మల్ని వ్యవహరించమంటారు. అటువంటిది ఉండదు. కూటమి ప్రభుత్వం ఇవాళ దార్శనికత కలిగిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంది. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పగలిగిన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉంది. రాష్ట్రానికి ఎప్పుడూ లేని విధంగా సహాయ సహకారాలు అందించడానికి, ఆశీర్వాదం అందించడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ ముగ్గురి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పోతుంది. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజల్లో సమాజంలో ఒక సానుకూల వాతావరణం ఉంది. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అనేక ప్రతికూలతల మధ్య కూడా ఆర్థిక వనరుల లేమి ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలను కూడా అందిస్తున్నారు. ఇవాళ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా ఇవాళ పరుగులు పెట్టించే దిశగా కూడా ఇవాళ రాష్ట్రంలో పాలన జరుగుతుంది. కాబట్టి వీటిని చూడలేక, ఓర్వలేక, జీర్ణం చేసుకోలేక కొన్ని శక్తులు, వ్యక్తులు ఇటువంటి అవాకులు చెవాకులు పేలితే ప్రజలు గమనిస్తున్నారు. వారు దానికి వారి భాషలోనే సమాధానం చెప్తారు.